పిలువబడిన పిలుపు తగినట్లుగా పిలువబడిన పిలుపుకు తగినట్లుగా మనం బ్రతకాలంటే ప్రేమ అని పోలిక మనలో ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగునే గాక. మంచి దేవుడిగా ఆయన చెప్తూ ఉన్నాడు. తల్లికి కోపం వచ్చింది, బిడ్డను గద్దించింది. గద్దించినప్పుడు తల్లి ఏం చేస్తుందంటే మళ్ళా ప్రేమ దగ్గర తీసుకుంటాం. అయితే బిడ్డ మనసులో ఏమంటుంది? బిడ్డ మనసులో ఏమైపోతుంది? అమ్మ నన్ను గద్దించింది, అమ్మ నన్ను గద్దించింది, అమ్మ నన్ను గద్దించింది. ఈ మాట మనసులో ఉండిపోతుంది. కానీ దేవుడి ప్రేమ ఏం చెప్తుందంటే కాపాడుకోవాలి. ఆ మనసు మనలో నిలిచిపోతే కాపాడుకోలేదు. ఆ మనసు మనలో నిలిచిపోతే కాపాడుకోలేదు. ఎందుకు గద్దించింది? ఎందుకు గద్దించింది? మనం మారడానికి ఎందుకు గద్దించింది? మనకు గుణము గుణపడటానికి దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి మహిమ కలుగును గాక. మంచి దేవుడిగా ఆయన సెలవిస్తున్నాడు. గొప్ప సంగతిని మాట్లాడుతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. యేసయ్య ప్రేమతో మనం బ్రతకాలి. యేసయ్య నామ మహిమార్థంగా మనం బ్రతకాలి. ఈ మాటలు చెప్తున్నాడు. ఈ మాట చెప్పే దేవుడు పిలుపుకు తగినట్టుగా మనం బ్రతకాలి. ఏర్పాటు తగినట్టుగా మనం బ్రతకాలి. మనం ఏర్పాటు చేస్తున్న దేవుడిని నమ్ముతున్నామా? నమ్మేవాడు మనం ఒకసారి ఏర్పాటు తగినట్లుగా పిలుపుకు తగినట్లుగా మనం బ్రతకాలంటే యేసయ్య పోలిక ప్రేమ కలిగి యేసయ్య పోలిక ప్రేమ స్వరి. ఆ పోలికలో మనం మొదటి పురుషాన్ని చెప్తూ ఉన్నాడు. చెప్పే దేవుడు అంటున్నాడు మంచి దేవుడిగా, మహిమ కలిగిన తండ్రిగా, నిర్మలాడు ఏకరీతిగా ఉన్న దేవుడిగా జ్ఞాపకం చేస్తున్నాడు. తల్లి మరిచిన నేను నిన్ను మరవను అన్నాడు. తల్లి మరిచిన నేను నిన్ను మరవను అన్నాడు. తల్లి ఎప్పుడు మరుస్తుందంటే వాక్యం ఏమంటే సంటి బిడ్డను పాలు సంటి బిడ్డను తల్లి మర్చిపోయినాను, నేను నిన్ను మరవను అన్నాడు. మరొక దేవుడు మరి ఏం చేస్తున్నాడు? మన జ్ఞాపకం చేసుకుంటూ మన మీద ప్రేమ చూపిస్తున్నాడు. దేవుడికి మహిమ కలిగిన ఆ మాట అక్కడ ఎందుకు రాశాడు అని చెప్పి మనం చూద్దాం. పద్నాలుగు 15 వచ్చినాడు. అయితే యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని పలుకొచ్చున్నది. స్త్రీ తన గర్భములో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచిన పారైన మనుషులు కానీ నేను మరువను. దేవునికి మహిమ కలుగునే గాక. చేతుల మీదనే నిన్ను శక్తి ఉన్నాను, నీ ప్రాకారం నిత్యము నా ఎదుట ఉన్నవి. దేవునికి మహిమ కలుగునే గాక. దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తున్నాడంటే అయితే సీయోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకుంటున్నదంట. సీయోను అంటే ఏంటి? సంఘమే. దేవునికి మహిమ కలుగునే గాక. సంఘంలో బిడ్డలు ఎట్లా ఉన్నారంటే దేవుడు నన్ను మర్చిపోలేదు, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఆయన వాగ్దానం ఇచ్చి చెప్తున్నాడు. సంటి బిడ్డను తల్లి మరిచిన ఒకవేళ మరిసిద్దేమో నేను మరవను అంటున్నాను. సీయోనులో ఏ కుమార్తె మోకరించిన, ఏ కుమారుడు మోకరించిన, ఏ బిడ్డ మోకరించిన ఆ బిడ్డను దేవుడు మరుస్తున్నాడంటే మరవట్లేదు. కానీ మనుషులుగా ఏమనుకుంటున్నాం? దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడని అనుకుంటున్నాను. యేసులో ప్రేమ మరొకటి ప్రేమ, దేవుడికి మహిమ కలుగునే. యేసులో ప్రేమ మానవుని ప్రేమ, దేవుడికి మహిమ కలుగునే. అందుకే నా కాలంలో చెప్పిస్తవచ్చు. నువ్వు సంఘాన్ని విడిచి దేవునికి దూరంగా ఏ ప్రాంతమైన ఆ ప్రాంతంలో నేను పొరలు కొలిపి దేవుని కొరకు దేవుని ప్రేమ కోసమే నేను బంధు కలిపి మళ్ళా తేవాలనే దేవుని ఆయన చెప్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునగా. చెప్పిన దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడంటే నేను మర్చిపోయాడా, లేకపోతే మరవకోకుండా నువ్వు దూరం వెళ్ళిపోయినా అక్కడి నుంచి మనం ఇప్పుడు ఎక్కడ దూర ప్రాంతం వెళ్ళిపోయాం. మన తల్లి వేరే సాటు ఉన్నది. మనకి ఏం కలుగుతూ ఉంటుంది? మన మనసు అంతా కూడా మొదలు కలుపబడుతూ ఉంటుంది. తల్లి మీద మనసు తిరుగుతూ ఉంటుంది, లేదా తండ్రి మీద మనసు తిరుగుతూ ఉంటుంది. యేసయ్య ప్రేమ కూడా అటువంటిది. ప్రేమ చూపించి మనసు తిప్పుకునే దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగునే. యేసయ్య ఆ రీతిగా ప్రేమ చూపించి మనసు తిప్పుకోగలిగిన దేవుడు. అందుకే అంటూ ఉన్నాడు మనము కూడా ఒక వ్యక్తిని రక్షించాలంటే ఒకరినొకరు మనం సహించుకొని ప్రేమ చూపించి మనసు మలుకునేటట్లుగా మనసు
తిరిగి అదే ప్రేమ పొందాలని మరొక కలుపబడేటట్లుగా మనముగా ఉండాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇది మన వల్ల కాదు, ఇది మన వల్ల కాదు అని మనం అనుకోవచ్చు. అయితే యేసయ్య ప్రేమను మనం గుర్తు చేసుకుంటే ఖచ్చితంగా మనం ఆ ప్రేమ మీద నిలిచిపోతాం. యేసయ్య ప్రేమను మనం మర్చిపోయి ఆ ప్రేమ మీద మనం వినలేకపోతూ ఉంటాం. యేసయ్య ప్రేమను మరచి నేను మరవలేదంటే దేవుడు ఒప్పుకోడు. మర్చిపోతున్నాను. ఎప్పుడు ఎట్లా మర్చిపోతున్నాను? యేసయ్య ప్రేమ నీవు పడియోగ స్థితి నుంచి లేవనెత్తడానికి వచ్చింది. దేవునికి మనసు కలగాలి. మనం పడియోగ స్థితి నుంచి లేవనెత్తడానికి వచ్చింది యేసయ్య ప్రేమ. ఎక్కడ పడ్డాం, ఏ రీతిగా పడ్డాం అనేదాన్ని పడి జ్ఞాపకం చేస్తుంది. దేవుని ప్రేమ మన జీవితంలో సంకోచితము అంటున్నాం. సంకోచితం అంటే వ్యాపించేది. దేవునికి మహిమ కలగాలి. దేవుని నామ మహిమార్థంగా సంకోచించదండి పెరిగేది అంటారు. దేవునికి మహిమ కలగాలి. దేవునికి మహిమ కలగాలి. దేవుని నామ మహిమార్థంగా ఆయన ప్రేమ ఎప్పుడు కూడా ఏమవుతుందంటే పెరుగుతూ ఉంటుంది. అయితే మనిషి ప్రేమ తరిగిపోతా ఉంటుంది. మనిషి ప్రేమ అవుతుందంటే తరిగిపోతా ఉంటుంది. ఇవాళ సంఘం అనుకుని దేవుని సన్నిధిలో అడుగు పెడతాం. మళ్ళా మనిషి ప్రేమ ఏం చేస్తుందంటే వ్యవసాయ ప్రేమ జ్ఞాపకం చేసుకోలేక తరిగిపోతా ఉంటాను. మంచి దేవుడిగా మన మనసుని ఎప్పుడు మాటలు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని నామ మహిమార్థంగా ఏ రీతిగా ఆయన బిడ్డలుగా మనం బ్రతకని చెప్తూ ఉన్నాడు. ఆయన యొక్క చిత్తానుసారంగా మనం బ్రతికించడానికి ఏనాడు కూడా ఆ ప్రేమను మనం మరవకూడదు. అందుకే చెప్పాడు, నువ్వు ఒక వ్యక్తిని రక్షించాలంటే నేను ప్రేమించినట్టుగానే నువ్వు వారిని ప్రేమించాలి. యేసయ్య ప్రేమ ఏం చేస్తుంది? రోజు పెరుగుతుంది. మనిషి ప్రేమ తరిగిపోతుంది కనుకనే దేవుడి జ్ఞాపకం చేస్తుంది. ఒక ఆత్మ మనం రక్షించాలంటే మన ప్రేమ మంచి దేవుడిగా చెప్తున్నాడు. నిన్న నేను యాకృతి దేవుడిగా ఆయన మాటను విని మనం శ్రద్ధగా దాన్ని గైపుని వారంగా ఉంటారు. దేవుడికి మహిమ కలుగునుగాక. శ్రద్ధగా గైపున్న వాడు ఏమంటున్నాడు? ధన్యుడు అన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆయన మాటని శ్రద్ధగా గైపునలేక మనమే ఇంకొకటి మాదిరిగా లేని వారంగా కూడిపోతాం. కాదండి, అవును, ఒక్కొక్కటి మాదిరిగా లేని వారిగా ఉంటాం. అందుకే దేవుని సన్నిధికి వచ్చిన మనము దేవుని మాటను శ్రద్ధగా వినే వారిగా ఉండాలి. వినినప్పుడు ఆ మాట ప్రకారమే మనం నడుచుకోవడానికి ఇష్టపడే వారిగా ఉంటాం. మనం ఏం చేస్తూ ఉంటామంటే దానిలో మళ్ళీ మనకు అశ్రద్ధ వచ్చేస్తుంది. దేవుని యొక్క వాక్యం చేస్తుంది. ఆయనకు మనం ఏం చేసినా కానీ శ్రద్ధతో మనం ఏ సేవ చేసినా పరిచారకుడిగా ఉన్నా, మూలికుడిగా ఉన్నా, లేకపోతే ఆయన మందిరములు ఏ పని చేసి శ్రద్ధతో చేసే వారిగా ఉన్నారు. ఎందుకు చేయాలి అనేది కూడా నేను అర్థం చేస్తున్నాను. ఎందుకు చేయాలి? నీవు దీవించబడాలి. నువ్వు దీవించబడాలి. దేవుని మెచ్చవు అని చెప్పుకున్నా. దేవుని దగ్గర ఏముంది అంటే దీవెనలు ఉన్నాయి, పరసంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. భూ సంబంధమైన దీవెనలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఇవన్నీ కూడా ఎవరి కోసం ఆయన పెట్టింది? ఎవరైతే శ్రద్ధగా ఆయన మాట్లాడుతున్నారో, ఎవరైతే ఆయన మాటను వేయకుంటూ ఉన్నారో వారికి ఇవ్వడానికి దేవునికి మహిమ కలుగునుగాక. వారు పొందుకుంటే వారిని బట్టి ఇంకొకటి ఏం చేస్తారు? దేవుని అడగటానికి రాను, వినటానికి వచ్చి నేను ఈ విధంగా విన్నాను, దేవుని మాటని ఈ విధంగా గైకొన్నాను, దేవుని మాటని ఈ విధంగా అనుసరిస్తూ వచ్చాను కనుక దేవుని నన్ను దీవించడని నువ్వు సాక్షిగా ఉంటావు. నీ పోలికలోనే వాళ్ళు కూడా బ్రతికించబడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. మంచి దేవుడిగా ఆయన మనందరి బ్రతుకులకి వెలుగునిస్తూ మాట్లాడుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఎక్కడ ఏ విధంగా తప్పిపోతూ ఉన్నాం, దేవుడిని ఘనపరచలేని స్థితి ఎక్కడ వస్తుంది మనకి అనేది జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ప్రేమించినట్టే మనం ప్రేమించాలి. ప్రేమించి ఆయన మాటలు విని దాన్ని కాపాడుకోవాలని చెప్పేసి చెప్తాను. కాపాడుకోలేని బ్రతుకులో మనకు ఉన్నాడు కనుకనే దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. సంఘముగా నేను చాలా తీసి ఆయనే దేవునికి కలుగునుగాక. చాలా తీసిన దేవుడి మరవడు. దేవునికి మహిమ కలుగునుగాక. సియోను అనుకుంటున్నాడంటే మరిచిపోయాడు. సియోను ఏమనుకుంటుంది? అది మరిచిపోయాడు, కానీ ఆయన మరవడు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, మనము సాక్షిలో ఉన్న దేవుని ఎదుట నిలబడడానికి దేవుడి స్త్రీ సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. మహిమ కలిగిన దేవుడి
దేవుని నామమున మహిమ కలుగును. ఇక్కడ మనం ఇద్దరు ఉన్నాం. ఇప్పుడు మనం మళ్ళీ చెప్తున్నాడు దేవుడు, ఏ బిడ్డను కూడా ఆయన మర్చిపోవట్లేదు, ఏ బిడ్డను కూడా ఆయన మర్చిపోవట్లేదు. మర్చిపోని దేవుడు ఆయనే ఏం చేస్తాడంటే నీ మనసును తిప్పే దేవుడుగా, నీ మనసును తిప్పే దేవుడుగా మొదలే చెప్తూ ఉన్నాడు. నీ మనసును తిప్పే దేవుడు ఉన్నాడని మనం ఎట్లా ఉండాలి? మనసు తిరగని వారిగా ఉండకూడదు, మనసు తిప్పుకునే వారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగుని అంటారు. అందుకే దేవుని యొక్క వాక్యం ఎక్కడ రాయబడుతుందంటే గాలి గాలి దానికి ఇష్టమైన చోట వీల్సును, దేవునికి మహిమ కలుగుని దానికి ఇష్టమైన చోట వీల్సును అని చెప్తూ వచ్చాడు. ఎందుకు చెప్పాడు ఈ మాట అనేది చూద్దాం. దేవునికి మహిమ కలుగుని గాలి తనకి ఇష్టమైన చోట వీల్సును. నువ్వు కష్టంలో ఉండవు, నువ్వు కన్నులు విడుస్తూ ఉన్నావు, లేకపోతే నువ్వు సంతోషంలో ఉండవు, ఏ స్థితిలో ఉండాలి, నీ మనసు ఒక్క క్షణమైన దేవుని స్తుతించేటట్లుగా, దేవుని మహిమపరిచేటట్లుగా, దేవుని గొప్ప చేసేటట్లుగా నీ మనసు ఉంటే గాలి ఎక్కడికి వస్తుంది? ఆ చోటుకే వేస్తుంది. దేవునికి మహిమ కలుగునగా అర్థమయ్యేటట్లు తీసుకెళ్తాను. దేవుడు ఏం భయపడమ, దేవుని నామం మహిమార్థంగా మన చింతను తొలగించడానికే చెప్తున్నాడు. మంచి దేవుడిగా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. కేవలం మనం ప్రయోజనం కలగాలనే దేవుని సన్నిధికి వచ్చేవాడిగా, ఆశించేవాడిగా మనం ఉండేదానికంటే నా బ్రతుకు ఇక్కడ భక్తుడు అన్నాడు, నేను ఖైదీనై బంధించబడ్డాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునగా. ఎందుకు ఎవరి చేతిలో ఖైదీ అయ్యాడు? ఎవరి చేతిలో ఖైదీ అయ్యాడు? ఎవరి చేతిలో బంధించబడ్డాడు? ఆయన ఎవరి చేతులు ఖైదీ అని చెప్తున్నాడు, ఎవరి చేత బంధించబడ్డాడు. దేవునికి మహిమ కలుగునగా. దేవుని చేత దేవునికి మహిమ కలుగునగా. దేవుని యొక్క వాక్యాలు చూస్తే అంటే ఖైదీలు ఏం చేస్తారు? దొంగలు ఏం చేస్తారు? బంధించి వస్తారు. తర్వాత ఆయనకి ఇక ఎటువంటి సంబంధాలు లేకుండా చేస్తారు. దేవునికి మహిమ కలుగునగా. దేవుని యొక్క వాక్యంలో కూడా భక్తుడు ఏమన్నాడంటే నేను ఖైదీనై, నేను బంధించబడి చెప్తూ ఉన్నాను మీకు ఈ మాటలు అన్నాడు. ఏర్పాటు తగినట్టుగా నడుచుకోవాలని చెప్తున్నాడు. అంటే ఆ భక్తుడు ఏం చేస్తున్నాడు? దేవుడు మన దేని మీదకి వెళ్ళనివ్వట్లేదు, మన ఏ ఆలోచన పెట్టనివ్వట్లేదు, బంధించబడ్డాడు. దేవునికి మహిమ కలుగునగా. దేవుని యొక్క వాక్యం అందుకే చెప్తూ ఉంటుంది, మీరు ఎవరికి దాసులు కావాలని చెప్తున్నాడు? అమ్మా, ఎవరికి దాసులు కావాలి? దేవునికి దాసులు కావాలి. దేవునికి మహిమ కలుగునగా. దేవునికి దాసులు కానప్పుడు, దేవునికి దాసులు అయితే దేవుడు మాటనే వింటాం. దేవునికి దాసులు కానప్పుడు మనకు ఎన్నో ఆలోచనలు వస్తాయి, ఎన్నో తలంపులు వస్తూ ఆ తలంపుల ప్రకారం, ఆలోచన ప్రకారం వెళ్ళిపోయే వాడిని కాబట్టి మళ్ళీ చెప్తున్నాడు దేవుడు మన జీవితాన్ని దేవుడు బంధించి, దేవుడు చదివ మీద సరే మాట చదివితే మీకు అర్థమవుతుంది. చూడండి ఏపీఎస్సీ పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. దేవునికి మహిమ కలుగునగా. కాబట్టి మీరు సమాధానము బంధము చేత బంధించబడిన వారిగా ఆ బంధము చేత ఈ ఐక్యతను కాపాడుకోవడానికి సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి మహిమ కలుగునగా. అపోస్తలుడైన పౌలు ఏమో చెప్తూ ఉన్నాడంటే అది తర్వాత చివరి మాట జరుగుతుందా, సాత్వికంతో నడుచుకున్నవాడిని ప్రభువును బట్టి ఖైదీనై నేను మిమ్మల్ని బతిమాలు పడుతున్నాను. దేవునికి మహిమ కలుగునగా. ప్రభువును బట్టి ఖైదీ అయ్యాడు అంటే ఇప్పుడు ఏంటో చెప్పండి ఈ సంగతిని. ప్రభువును బట్టి ఖైదీ అయ్యానని చెప్తున్నాడు. ప్రభువును బట్టి ఖైదీ అయ్యాను. ప్రభువులో ఏముందంటే ప్రేమ ఉంది, ప్రభువులో ఏముందంటే విధేయత ఉంది, వినయం ఉంది. దేవునికి మహిమ కలుగునగా. ఇప్పుడు దానిని విడిచిపెట్టి వెళ్ళటానికి ఆయన ఎట్లా ఉన్నాడంటే ఖైదీగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగా. నిన్ను నన్ను కూడా జ్ఞాపకం చేస్తున్న దేవుడు చెప్తాడు. యేసయ్య ప్రేమ మనల్ని జ్ఞాపకం చేస్తున్న మనతో మాట్లాడుతుంది. ఎప్పుడైనా నేను ప్రభువును బట్టి ఖైదీనై ఉన్నాను, ప్రభువును బట్టి బంధించబడ్డాను, నా నోటి ఈ మాట నేను పలకకూడదు అని ఎప్పుడైనా అనుకున్నాను అంటే మన మాట ఏ మాట అయినా పలుకుతుంది, ఏ మాట అయినా పలుకుతుంది. ఇప్పుడు గమనం తీసుకుని జైలు వేస్తారు, జైలు వేసిన వ్యక్తి తన ఇష్టం వచ్చినట్టు నడవటానికి కుదురుదా? కుదురుదా చెప్పండి, మీరు చెబితేనే నాకు తెలుసు. కుదురుద్దా అంటే కుదరదు. అందుకే ఇక్కడ భక్తుడు కూడా ఏమంటున్నాడంటే నేను ప్రభువును బట్టి ఖైదీనయ్యాను.
దేవునికి మహిమ కలుగును. అంటే బంధించబడిన ఈ వ్యక్తి ఏమంటూ ఉన్నాడంటే, ఆ ప్రేమ నేను విడిచిపెట్టలేను, ఆ ప్రేమను నేను విడిచిపెట్టలేను. ఆ ప్రేమ కొరకు ఏం చేశాడు? పర్ణాలు దెబ్బలు తిన్నాడు. ఆ ప్రేమ కొరకు ఏం చేశాడు? ఆకలి దెబ్బలు కలిగి ఉన్నాడు. ఆ ప్రేమ కొరకు ఏం చేశాడు? సముద్రంలో మరి ఆ యొక్క పడవల్లో ఓడల్లో ఇబ్బందులు పడుతూ వచ్చాడు. ఉపవాసాలు ఉంటూ వచ్చాడు. ప్రేమ ఏం చేసేసింది? బంధించింది, వెళ్ళనట్లు బయట. దేవునికి మహిమ కలుగును. మనలో ఉన్న మనిషిలో ఉన్న ప్రేమను గురించి చెప్తూ దేవుడు ఏమంటున్నాడంటే, మనిషిని దేవుని ప్రేమ గర్దిస్తే మనిషి మన ప్రేమైపోతుంది, ముక్కలు చెప్పలేకపోతుంది. ఇక్కడ భక్తుడు ఏం చెప్తున్నాడు? ఆ ప్రేమ తనను బంధించింది కనుక చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది భక్తుని యొక్క శ్రమలు. 2 కొరింథీయుల పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం నుంచి 23వ వచనం నుంచి. వారు క్రీస్తు పరిచారకులకు తెలియని వలె మాట్లాడుతున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకులను, మరి విశేషముగా ప్రయాసపడుతుంది, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ప్రేమ బంధించిన ప్రేమతో ఏమైపోయాడు? చెరసాలలో ఉన్నాడంట. ప్రేమ బంధించకపోతే ఏం చేస్తాడు? ఏసైనా కాస్త విడిచిపెట్టి మళ్ళీ ఏం చేస్తాడు? లోకంలో బ్రతికేస్తాడు. అవునా కాదు? లోకంలో బ్రతికేస్తాడు. కానీ లోకంలో బ్రతకపోకుండా చెరైనప్పటికీ, చెరసాలు బంధించబడే పరిస్థితులు అయినప్పటికీ ఆ ప్రేమ ఖైదీలాగా నన్ను బంధించింది అన్నాడు. తర్వాత అపరిమితముగా దెబ్బలు తిని బంధించబడిన ప్రేమను బట్టి అపరిమితంగా దెబ్బలు తిన్నాడంటే భక్తుడు. దేవునికి మహిమ కలుగును. యేసయ్య దగ్గరికి వచ్చి మనం ఎట్లా ఉంటామంటే, యేసయ్య ఎప్పుడు కూడా మనల్ని అరచేతిలో పెట్టుకుని లాగించాలి, కానీ దెబ్బ మాత్రం పట్టకూడదు. ఎందుకంటే వాక్యంలో రాయబడుతూ వచ్చింది, మీ తల్లి తండ్రి మిమ్మల్ని గద్దించి మిమ్మల్ని కొట్టినప్పుడు మీరు మళ్ళా వారికి లోపడుతున్నారే, నేను మీకు ఆత్మల కాపుని కాదా అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మల కాపుని ఇప్పుడు మరేం చేస్తాడు? మరి ఎక్కువగా గర్దిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనిషి ప్రేమ ఏ విధంగా ఉండాలి చూస్తున్నాడు. మనిషి ప్రేమ ఒకరిని సహించుకునేటట్లుగా ఉండాలి. సహించుకునేటట్లుగా ఉంది కాబట్టి ఇప్పుడు భక్తుడు ఏం చేస్తూ వచ్చాడు? దెబ్బలు తిన్నాడంట. అదే సహించుకునే ప్రేమ అయితే వాడు దెబ్బ కొడితే ఊరుకుంటాడా? దెబ్బకు దెబ్బ కొట్టేస్తాడు, మాటకు మాట అనే వస్తాడు. కానీ సహించుకునే ప్రేమ ఏం చేస్తుందంటే దెబ్బలు తిన్నాడు, అపరిమితంగా తినడండి. ఆ దెబ్బలకి పరిమితే లేదు, అపరిమితంగా దెబ్బలు తిన్నాడు. తెలుగు చూసినప్పుడు ఇంకెవరు రాయబడి అనేక వాడు ప్రాణాపాయంలో ఉంటని బంధించిన ప్రేమ కాడు అనేక మార్లు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడంట భక్తుడు. దేవునికి మహిమ కలుగును. అందుకే ఆ భక్తుడు చెప్పాడు, ఎవరిని పోలి నడుచుకున్నానని చెప్పాడు? దేవుని పోలి నడుచుకున్నాడు. దేవుని పోలికి మనలోకి రావటానికి, ఆ పోలికలో మనం నడుచుకోవడానికి, నేను నడుచుకున్నాను కాబట్టి మీరు నడుచుకోవాలని చెప్తున్నాడు. నడుచుకోవటానికి చెప్తూ ఉన్నాడు. యేసయ్య ప్రేమ మనలో ఉంటే ఒక మనిషి ఒక మాట అన్నాను, ఆ ప్రేమ ఏం చేస్తూ ఉంటుందంటే లోబడేది కానీ ఉంటుంది. ఆ ప్రేమ ఏం చేస్తుందంటే విధేయత చూపించేది కానీ ఉంటుంది. అవమానపరుస్తూ ఉన్నారు, మీకు అవమానం కాదు, ఈ భక్తులకి అవమానం కాదా? అవమానమే. అవమానపరుస్తున్న ఏం చేస్తుంది? ఆ ప్రేమ లోబడుతూ వచ్చింది. మనం అడిగితే ఒకసారి, అయ్యా పౌలు గారు మీకు ఎంత కష్టం, వాళ్ళు దెబ్బలు పడుతున్నారు కదా అని మనం అడిగితే ఆయన చెప్పే మాట ఏంటంటే, ప్రభు ప్రేమ నన్ను ఖైదీగా బంధించింది. దేవునికి మహిమ కలుగును. మనం మారు మనసు పొందాలి. మారు మనసు తగిన ఫలం ఫలించాలి. మారు మనసు తగిన ఫలం మనం ఫలించకపోతే మన జీవితం అంతా వ్యర్థమైంది. మారు మనసు తగిన ఫలం ఫలిస్తూ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రాణం పోయే స్థితిలో ఉన్నాడంట. అనేక వాళ్ళు అపరిమితంగా దెబ్బలు తింటూ వచ్చాడంట. తర్వాత సరసాల్లో వేయబడుకోవచ్చు. దేవుని మాట, దేవుని వాక్యం మన కొరకు విరవబడిన దేవునికి మహిమ కలుగును. రొట్టెలు ఏం చేస్తూ ఉంటాం? అడగ చేస్తూ
ప్రభు పూజిస్తాం. భుజించినట్లుగా ఇదేమో మనం బలం పొందాలి. దేవునికి మహిమ కలుగాలి. హల్లెలూయా. యేసయ్య ఘనమైన నామములో బంధించిన ఈ ప్రేమ చెప్తూ ఉన్నాడు, అయ్యా నేను ఖైదీని మీకోసం బతికాడుతున్నాను. ఆ ఖైదీ అయిన పరిస్థితులు చెబుతూ ఉన్నాడు. మనకి ఎప్పుడైనా ఇటువంటి ఆలోచన వచ్చినాయా? అసలు నేను ఎందుకు అనాలంటాను? ఖచ్చితంగా నన్ను చూసి తల ఎందుకు ఒప్పాలి, నన్ను చూసి ఎందుకు నవ్వాలి, భలే రోషం. కానీ ఈ ప్రేమ, బంధించిన ప్రేమ యేసయ్య కోసం రోషం తెలుసుకుని దేవునికి మహిమ కలుగాలి. క్రీస్తు యేసునందు ఇంకా ఏం జరుగుతూ వచ్చిందంటే, ప్రాణ పరిస్థితులు ఉండడంటే యూదుల చేత 5 మార్లు ఒకటే తక్కువ 4 దెబ్బలు తింటుంది. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని నామ మహిమార్థంగా బంధించిన ప్రేమ కొరకు ఏం చేస్తూ ఉన్నాడంటే, యూదుల చేత 5 మార్లు అంటే ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడంటే. నా ప్రియ సంగమా, మనము బ్రతుకుతూ ఉన్నాం. మన బ్రతుకు యొక్క విలువ మనం తెలుసుకోవడానికి చెప్తున్నాం. క్రీస్తు యేసు ఘనమైన నామములో మనం దేవుని సన్నిధానంలో కూర్చోవటానికి ఆ చౌకలు పడిపోతాం. దేవుని సన్నిధిలో కాసేపు వాక్యం వినటానికి 2 మాటలు వేసరికి 3వ మాటకి మన ఇంటికి వెళ్ళిపోతుంది మన మనసు. 3వ మాటకి మరొక చోటకి వెళ్ళిపోయింది మనసు. అయితే ఈ బంధాన్ని కాపాడుకుంటూ దెబ్బలైనా, సరసాలైనా, ప్రాణ పరిస్థితి అయినా ఏం చేస్తూ వచ్చారంటే లోబడుతూ వచ్చారు. యేసయ్య ప్రేమ కొరకు లోబడుతూ వచ్చారు. దేవునికి మహిమ కలుగునగాక. తర్వాత 3 బెత్తములతో పట్టబడుతూ వచ్చారండి. పడాలతో పట్టబడుతూ వచ్చారు, బెత్తములతో పట్టబడుతూ వచ్చారండి. ఎంత భయంకరమైన పరిస్థితితో చూడు, ఎంత భయంకరమైన పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఏం చేస్తున్నాడు? ఖైదీగానే ఉన్నాడు. అవును కదా, ఆయన దగ్గరే ఉన్నాడు, ఆయన లోతులోనే ఉన్నాడు, ఆయన దాటగలటలేదు. మనకి ఉద్యోగం ఇస్తే దేవుడు, ఉద్యోగం ఇవ్వకపోతే దేవుడు కాదు అన్నట్టుగా లేడు. డబ్బులైనా, ప్రాణ పరిస్థితి అయినా ఆ ఖైదీలోనే బ్రతికాడు భక్తుడు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రభు ప్రేమ చేత నేను ఖైదీనై నేను మిమ్మల్ని బ్రతిమాడుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగునగాక. ఈ రోజు ఇక్కడ నిలబడటానికి నన్ను మెరుగు తిరిగిపోవాలన్నట్టు అయినప్పటికీ కూడా ప్రభు ప్రేమ బంధించి ఏం చేస్తుంది? నిలబెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగునగాక. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన మనతో మాట్లాడుతూ ఒక మాదిరిని చూపిస్తున్నాడు. మాదిరి చూపించే దేవుడు మనల్ని విడిచిపెడతాడంటే విడిచిపెట్టాడు. మాదిరిలోకి వచ్చేంత వరకు కూడా ఆయన వచ్చింది ఎందుకు? రక్షించడానికి. ఆయన వచ్చింది ఎందుకు? మనల్ని విమోచించడానికి. కనుక మాదిరిలోకి వచ్చేంత వరకు కూడా ఈ మాటల్ని జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు. ఈ మాటల్ని మనకు గుర్తు చేస్తూనే ఉంటాడు. దేవునికి మహిమ కలుగునగాక. యేసయ్య ప్రేమ ఇటువంటి ప్రేమ. ఈ ప్రేమలో మనము మన జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒక కుటుంబంలోనే ఇప్పుడు పౌలు గారు ఒక కుటుంబం పరక, జనుల పరక ఎన్ని దెబ్బలు ఉంది. ఒక కుటుంబం పరక, సంఘాల పరక దెబ్బలు ఉంది. ప్రజలు రక్షించడానికి, దేవుని నామ మహిమార్థంగా ఆత్మలు రక్షించడానికి ఈ పాటలని పడ్డాడు. దేవుని కృప మన కుటుంబాన్ని రక్షించుకోవటానికి మనం ఒక మాట పాడి, మన కుటుంబాన్ని రక్షించుకోవటానికి మనం ఒక దెబ్బ తినలేము. మన కుటుంబాన్ని రక్షించుకోవటానికి ఒక మాటను సహించుకోలేము. మన ప్రేమ కాస్త అలాగే అటుకెక్కిపోయింది. మన యేసయ్య ప్రేమ ఆ విధంగా కాదు. యేసయ్య ప్రేమ విలువడంగా నిలిచి మనల్ని చూస్తే యేసయ్య మనకు ఎన్నిసార్లు ఆయన విశ్వించుంటుంది, ఎన్నిసార్లు ఆయన భయపరిచి దొక్కు పెట్టుంటుంది. అయినా మళ్ళా ప్రేమతోనే చెబుతున్నాడు ఈ మాటలు. ఇది మనకి ఈ సత్యం దేవునికి మహిమ కలుగునగాక. ఆయన మంచిది, ఆయన మహిమ కలిగిన ఆ పోలికలకు రావడానికి చెప్తాడు. ఈ మాటలన్నీ ఎందుకు రాసి పెట్టాడు? ఆయన గొప్పగా ఇక్కడ రాసుకున్నాడు. నేను దెబ్బలు తిన్నాను, నేను చెరసాల్లో ఉన్నాను అంటే మాదిరిగా రాశాడు. దేవునికి మహిమ కలుగునగాక. మాదిరిగా రాశాడు. నన్ను కూడా వేరొక ఆత్మ రక్షించబడాలంటే మాదిరిగా ఉండమని ఈ మాటలు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. అంటే ఇప్పుడు మనం ఎవరైనా పర్వాలతో కొట్టుకుంటున్నారా?
లేకపోతే చాలాసార్లు వేసేవాడు అని భయపడదు. భయపడదు. దేవుడు చెప్తుంది ఏంటంటే ఆయన ప్రేమ మనల్ని బంధించిన ప్రేమలో బ్రతకడానికి ప్రయాసపడే వారంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ ప్రయాసే ఎవరు చెబుతూ ఉన్నాడు. ఆ తర్వాత గమనించాము. ఒకసారి రాళ్లతో పట్టబడుతుంది మొహమాడు ఓడ పగిలి శ్రమ పడుతుంది. రాళ్లతో పట్టబడ్డాడు. ఓడ పగిలి శ్రమ పడుతూ వచ్చాడు. ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపెత్తిని అనేక పర్యాయములు ప్రయాణములు నదుల వలనైనా ఆపదల్లోను దొంగల వలనైనా ఆపదల్లోను నా స్వజనుల వలనైనా ఆపదల్లోను అన్ని జనుల వలనైనా ఆపదల్లోను పట్టణములో ఆపదల్లోను అరణ్యములో ఆపదలోను సముద్రంలో ఆపదలోను కపట సముద్రం వలన ఆపదలను ఎన్ని ఆపదలు చూడ ఎన్ని ఆపదలు దేవుని యొక్క వాక్యం అంటుంది. ఆపదలు ఎన్ని వచ్చినా అన్నిటి నుండి కూడా వాళ్ళు తప్పించేది దేవుడు కనుక ప్రేమ పడని ఇన్ని ఆపదలైనా పడుతూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడ చూసినా భూమి మీద చూసినా ఆపది, సముద్రంలో చూసినా ఆపది, నదులను చూసినా ఆపది, ఎక్కడ చూసినా ఆపది, సుజన్మ చేత ఆపది, పరజన్మ చేత ఆపది, దొంగల చేత అపాయకరమైన పరిస్థితులే ఆయన కలుగుతుంది. దేవా నాకే ఎందుకు ఈ పరిస్థితులు వస్తున్నాయి, నేను ఎందుకు ఎట్టా ఉన్నాను అని మనం అనుకుంటాం. బంధించబడిన వ్యక్తి చెప్తున్నాడు, ప్రభు ఖైదీ అయిన వ్యక్తి చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు అందరం అన్నమాట నాకే ఎందుకు వచ్చిన ఈ పరిస్థితులు అంటే వాళ్ళ ఏం లేదు యేసయ్య ప్రేమ నిలబట్టలేదు, యేసయ్య ప్రేమ నిలబట్టలేదు, యేసయ్య ప్రేమ నిలిచి ఉంటే ఎన్ని ఆపదలు పడినా ఆయన వెనుదిరిగాడంటే వెనుదిరలేదు. ఏమని సాక్ష్యం ఇస్తున్నానంటే గురి వద్దకే ఇంటి వద్దకే నేను పరిగెత్తుతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తు యేసునందు వచ్చారు. నమ్మదగిన దేవుడు ఆయన, నమ్మదగిన దేవుడు. మనకు అనేకమైన ఆపదలు వస్తూ ఉన్నాయి, ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. నాకే ఎందుకు ఈ ఆపదలు వస్తూ ఉన్నాయి, నాకే ఎందుకు ఈ ఆపదలు వస్తూ ఉన్నాయి అని మనం కాస్త కృంగిపోయిన పరిస్థితులు ఎవరు కలుగు చేస్తారు? వాక్యం ఏం కలుగు చేస్తుంది? మాట్లాడడం. వాక్యం ఏం కలుగు చేస్తుంది? ధైర్యాన్ని పుట్టిస్తుంది. కృంగిపోయే పరిస్థితులు ఎవరు కలుగు చేస్తారు? అపవాది కలుగు చేస్తారు. అపవాది కలుగు చేసే కృంగిపోయే పరిస్థితిని మన మనసులో పెట్టుకోక వాక్యాన్ని చూసి ధైర్యం తెచ్చుకునే వారిగా మనం ఉండాలి. దేవుడి మహిమ కలగాలి. అందుకే దేవుడి గ్రంథంలో రాయబడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? ఎప్పుడు ధైర్యం పుట్టించేది? వాక్యాన్ని నమ్మినప్పుడు, వాక్యాన్ని మనలో ఉంచుకున్నప్పుడు ధైర్యం పుట్టించేది. వాక్యాన్ని నమ్మలేదు, మన పరిస్థితులే నమ్ముతున్నాం, మన పరిస్థితులే చూస్తూ ఉన్నాం, ఆ ధైర్యం వచ్చేస్తుంది. కృంగిపోతుంది. కృంగిన వాడు ఎక్కడ పడతాడు? శ్రమలో పడతాడు, చేతగాని వాడేది. కనుక ఆ విధంగా మాట్లాడక ఇప్పుడు ఇన్ని పరిస్థితులు వచ్చినా కృంగిపోయాము. నేను యేసయ్యను నమ్ముకున్నాము, ఇన్ని పరిస్థితులు ఇన్ని ఆపదలు నాకు వచ్చినాయి అని కృంగిపోయాడంటే కృంగిపోలే. ఏం చెప్తున్నాడు? ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిదే, మహిమ కలిగినది. పోరాటం ఇది, ఆత్మీయమైన పోరాటం. ఈ పోరాటంలో ఎదురుదెబ్బలు, ఈ పోరాటంలో అవమానాలు, నిందలు, ఈ పోరాటంలో అనేక రకాల పరిస్థితులైనా మనం ఎవరు ఖైదీ అనుకుని బ్రతకాలంటే ప్రభువుకు మాత్రమే. ప్రభుత్వ మహిమ కలుగునుగాక. ప్రభుత్వం దేవుని మహిమార్థం, దేవుని యొక్క వాక్యం ఉన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇన్ని బాధలు పడి తర్వాత నమ్మకపడి ప్రయాసముతో కష్టముతో తరచుగా జాగారణములతో ఆకులి తప్పులతో తరచుగా ఉపవాసముతో సరితో దిగంబరత్వంతో ఉంటుంది. ఇంకను చెప్పవలసిన అనేకములున్నవి. ఇవిలో దాక సంఘము లన్నింటిని గురించి చెబుత కలదు. ఈ భారము దినదినం నాకు కలుగుతూ ఉన్నది. గొప్పది. ఆ గొప్ప ప్రేమ కోరికతో నడుచుకుంటున్నాడు భక్తుడు. కష్టం అంటే తరచుగా జాగరణాలంట, ఆకలి తప్పులంట, ఉపవాసాలంట, దిగంబరత్వం, చలి, ఇన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, ఇన్ని పరిస్థితుల్లో కూడా ఇంకా ఆయనకి ఏం చెప్తుందంట?
ఏం చెప్తుంది? సంఘముల గురించి చెప్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. సంఘముల గురించి చెప్తుంది. దేవుని నామ మహిమార్థంగా ఈ రోజు ఈ మాట చెప్పిన దేవుడు మన జీవితంలో ఏం చెప్తుందో కూడా చెప్పగలడు. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితంలో ఏం చెప్తుందంటే మనము అడిగింది దొరకలేదని, మనం అడిగింది దొరకలేదని చెప్పి ఇన్ని శ్రమలు పడి భక్తుడు సాక్ష్యం చెబుతున్నాడు. నాకు ఇంకా చెప్తాం సంఘముల కోసం చెప్తా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. సంఘములు అంటే పేరు రాస్తుంది మాత్రమేనా? ఆత్మీయ రక్షణ సంఘం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమ పడిన యేసయ్య ప్రేమ చేత మనం బ్రతికించాలి. మీరు ప్రేమించినట్లే మీరు ఒకరిని ప్రేమించండి. అక్షరాలు ఆత్మపురుడే అదే మాటలు నెరవేర్చుకుంటూ నడుచుకుంటూ వచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నడిచిన వ్యక్తి జీవితాన్ని ఏం చెప్తున్నాడు? మరి ఆ పరిశుద్ధ పౌలు నడిచినట్లుగా మనం నడవాలని, దేవుని పోలు నేను నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలు నడుచుకోండి. మనమంటాం ఆయన దేవుడు కాబట్టి దెబ్బలు ఉన్నాడు, ఆయన దేవుడు కాబట్టి ఉమ్మేలు పుచ్చుకున్నాడు, ఆయన దేవుడు కాబట్టి మరి పట్టణంతో కొడుతూ ఉన్నాడు, సహించాడు. మరి పౌలు గారు మనలాంటి మనుషుడే. మనం ఏం చేస్తారనుకుంటాం? దేవుడు కాబట్టి, దేవుడికి అవసరమైంది కాబట్టి ఆయన వచ్చాడు, ఆయన సులువు పెట్టాడు, ఆయన వచ్చాడు, ఆయన ఉండి వేపించాడు అనుకుంటాం. కానీ దేవుడి సంగమగా మన ఆలోచన ఎట్లా ఉండాలో చెప్తాడు. ఇతడు ఒక మనిషి ఇతర స్వభావం ఎట్లా ఉందంటే దేవుని యొక్క ప్రేమ కలిగిన స్వభావంగా ఉంది. దేవునికి మహిమ కలుగును. దేవుని యొక్క దైవ స్వభావంగా ఉంది. దేవునికి మహిమ కలుగును. దేవుని నాకు మహిమార్థంగా ఇప్పుడు తన మీద రాళ్ళు వేస్తారు. రాళ్ళు పేరు ఉంటారు కదా. అదే సమయంలో ఇప్పుడు మనం దేవుని సన్నిధికి వచ్చాం, రాళ్ళు వేయాలనుకో మనం ఏం చేస్తాం? వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్తాం. అవును కదా, రాళ్ళు వేస్తారండి. అయినా పౌలు గారి అట్లాంటి ఏం చేసినట్టు యోజన పడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. జీవితంలో ఆయనకు ఒక సాక్షిగా మన బ్రతకాలి. మన జీవితం ఆయనకు ఒక సాక్షిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. పౌలు గారి గురించి చెబుతూ ఉన్నాడు. ఏమని సాక్ష్యం ఇచ్చారు దేవుడు? పౌలు గురించి ఏమని సాక్ష్యం చెప్పారు చెప్పండి. నాకు ఒక సాధనమై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సాధనమై ఉన్నాడు. దేవుని చేత వాడబడడానికి ఒక సాధనమై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామ మహిమార్థం. నీవు నా చేతిలో వాడబడే సాధనము అని చెప్తూ వచ్చాడు. ఒక పాత్రని దేవునికి మహిమ కలుగును గాక. చూస్తాను అపోస్తలుల కార్యం గమనిస్తూ పట్టించుకోండి. 9:15 సరే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా చెప్తున్నాడు. పరిశుద్ధ పౌలు గురించి దేవుడు చెప్తున్నాడు. నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఏమని రాసిన దాని గురించి? పాత్ర అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యా, నువ్వు అనుకునే పాత్ర నేను కావాలి అని ప్రార్థన చేస్తున్నాను. చేయమా నిజం చెప్పండి. నువ్వు ఆడుకునే పాత్ర చేస్తావు. మరి మనలో ఈ ప్రేమ ఉందా? దేవుని ప్రేమ చేత బంధించబడ్డట్టు మనం ఏమైనా ప్రవర్తిస్తున్నామా? లేదా? దేవుని నామ మహిమ దగ్గర ఆ పాత్ర అయిన వ్యక్తి ఏం చేస్తూ వచ్చాడు? ఎన్ని ఇబ్బందులు పడుతూ వచ్చాడు? ఎన్ని శ్రమలు వస్తూ వచ్చాడు? అందుకే యేసయ్య ప్రేమ అన్నింటినీ కూడా ఓర్చుకుంది అని చెప్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అన్నింటినీ కూడా ఓర్చుకుంది. చూడండి సార్, కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ అధ్యాయం
4వ వచనాన్ని. ప్రేమ దీర్ఘకాలం సహించి దయ చూపించును. ప్రేమ మత్సరపడదు. ప్రేమ తక్కువగా ప్రవర్తింపదు. అది ఉప్పొంగదు. అమర్యాదగా నడవదు. పక్షయాజనము ప్రేమ అనేది ఉంటే చెప్తున్నాడు. ఆ ప్రేమ మరి దీర్ఘకాలము సహించును. మనలో ప్రేమ అనేది ఉంటే ఆ ప్రేమ దయ చూపిస్తుంది. ఇప్పుడు మీరు ఉందా లేదో మీరే చెప్పుకోండి. ఉందా లేదో మీరే చెప్పుకోండి. మీరే మార్పు చేసుకోండి. తర్వాత ప్రేమ మత్సరం పడదు. మనకంతా మత్సరం, మనకంతా మత్సరం. తర్వాత చూస్తే ప్రేమ డంబముగా ప్రవర్తించదు. నేనే గొప్ప అన్నట్టుగా ప్రవర్తించదు. ప్రేమ ఉప్పొంగదు. తర్వాత అమర్యాదగా నడవదు. సత్ప్రయోజనమును విచారించుకొనదు. త్వరగా కోపపడదు. అపకారమును మనసులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించను. అన్నిటినీ దాడుకొనను. అన్నిటినీ నమ్మును. అన్నిటినీ నిరీక్షించను. అన్నిటినీ ఓర్చుకొనను. దేవునికి మహిమ కలుగునుగా. ప్రేమ శాశ్వత కాలం ఉండదు. దేవునికి మహిమ కలుగునుగా. వీటిలో చూసుకుంటే మనకు ఎవరికి ఎన్ని యోగ్యతలు ఉంటాయో, వీటిలో చూసుకుంటే లిస్టులో చూసుకుంటే ఎన్ని యోగ్యతలు ఉంటాయో మనకి మార్పులు వేసుకుందాం. మనకి మనం లిస్టు దగ్గర పెట్టుకుని ఇప్పుడు దాకా చెప్పుకోండి. ఏ మెసేజ్ మనకు మనం ఆన్సర్ చేసుకునే వాళ్ళని చూస్తే అది లేదు, అది లేదు, అది కుదరదు అనుకుని జ్ఞాపకం చేసుకోవాలి. ఇది మనం విన్న వాక్యమే కదా, మనం విన్న వాక్యమే కదా అనుకుంటే ఆయన యొద్దకు వచ్చి నీకు జ్ఞాపకం చేసేది జ్ఞాపకం చేసేది. ఎందుకని జ్ఞాపకం చేస్తున్నాడు? ఒక దినం రాబోతుంది. ఆ వచ్చే దినంలో ఆయన మనం ఎదుర్కోవాలి అంటే ఒక్కొక్క సంఘం గురించి ప్రార్థనలు రాస్తూ వచ్చాడు. చెప్పేసి సంఘానికి ఏం లేదని చెప్పాడు దేవుడు? ప్రేమ లేదు. ఆ మొదటి ప్రేమను విడిచిపెట్టి నువ్వేం దేవుని దేవమని అడగాలి, ఆ ప్రేమను విడిచిపెట్టి. అందుకే ఈ దినాన్ని కూడా దేవుడు జ్ఞాపకం చేస్తాం. ప్రేమ కలిగి ధన్యులుగా ఉండటానికి జ్ఞాపకం చేస్తాం. దేవునికి మహిమ కలగాలి. మనిషిగా పౌలు గారిని చూపించాడు. దేవుడిగా యేసయ్యను మాదిరిగా మనకు చూపిస్తాం. యేసయ్య మన కొరకు ఏం చేశాడంటే మన మహిమను విడిచిపెట్టి వచ్చాడు. వచ్చిన యేసయ్య దేవుడు అని సాగిలపడడానికి ముఖ్యమంటే బాలుడుగా ఉన్నప్పుడు పొలాలకు వెళ్ళి ఆయనకి నమస్కారం చేస్తూ ఆయన ఎదిగిన పొలం ఏం చేస్తూ వచ్చారు? ఆయన మీద మిష, ఆయన మీద కక్షలు, ఆయన మీద ఈర్షలు, ద్వేషం ఇన్ని చేస్తూ ఉన్నారే. అయినప్పుడు కూడా ఏం చేశారు? ప్రేమనే చూపించు. నమ్మదగిన దేవుడుగా నిన్ను నన్ను పెడుతున్నట్టుగా ఆయన మనతో మాట్లాడుతూ మన దగ్గర దేవుని మాట సత్యమైన మాటగా, స్వచ్ఛమైన మాటగా దేవుడు మనకు వినిపించే మాట నిన్ను దూరం చేయడానికి కాదు, నిన్ను దగ్గరకు తీసుకోవటం. దేవునికి మహిమ కలుగుతుంది. నిన్ను తన కౌగిలిలోకి తీసుకోవటానికి, ఆయన యందు నువ్వు ఫలించడానికి ఈ మాటలు చెప్తావు. దేవునికి మహిమ కలుగుతుంది. దూరంగా ఎదుర్కోవటానికి కాదు ఈ మాటలు చెప్తావు. దేవుని జ్ఞాపకం చేసి మనిషి జ్ఞాపకం చేసి మళ్ళీ మనకు చెప్తున్నా, భక్త ఆజ్ఞ మీకు ఇచ్చారంట. ఏమాజ్ఞది? నేను ప్రేమించినట్లే మీరు ఒక్కరిని ప్రేమించండి. దేవునికి మహిమ కలుగుతుంది. ప్రేమించే వ్యక్తి చూడకన్నాడు, ఇంకా నాకు ఇన్ని దెబ్బలు కదా, ఎన్ని దిగంబరత్వాలు అనుభవించిన, ఆకలి డబ్బులు అనుభవించిన, ఇంకా నాకు చెంతే దేని గురించి? మా ఇంట్లో ఫ్రెండ్ లేదా? మా ఇంట్లో బంగారం లేదా? ఏం చెందుతుంది? అసలు నెల మీరు ఎవరు వెళ్ళలేదు కదా, నాకు సంబంధం కాదు. దేవునికి మహిమ కలుగుతుంది. ఈ విధంగా వినిపిస్తుంది. సంఘంలో ఒక బిడ్డగా ఉండటం, సంఘం వారిని నిలబెట్టుకోవడానికి దేవునికి మహిమ కలుగుతుంది. సంఘం కట్టబడటానికి దేవునికి మహిమ కలుగుతుంది. సంఘము దేవుని నాకు మహిమార్గంగా వద్దలటానికి దేవునికి మహిమ కలుగుతుంది. మళ్ళీ జ్ఞాపకం చేస్తుంది. మనలో పిలుస్తుంది దేవుని నాకు మహిమార్గంగా మాకు కలగటానికి. కానీ ఇన్ని విషయాలు చెప్పాడు కదా, ఇన్ని విషయాల్లో ఎప్పుడైనా దేవుని ప్రేమ చెప్పి నేను బంధించబడ్డాను అని ఎప్పుడైనా అనుకున్నామా?
నేను ఆ ప్రేమకి ఖైదీ అయి ఉన్నానని అనుకున్నాము. లోకంలో ఉన్న ప్రేమలకు ఖైదీలైపోతాం. అయితే దేవుని ప్రేమకు ఖైదీ అయి ప్రతి వ్యక్తి మాదిరి దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నామములో ఇంకా ఇంకా నీకు జ్ఞాపకం చేస్తాం. మంచి దేవుడితో మహిమ కలిగిన తండ్రిగా ఆయనకి చోటించి బ్రతకాలి. ఆయనకు చోటించి బ్రతకాలి. ఎట్లా బ్రతకాలని చోటించి అంటే ఈ వాక్యాన్ని ఎప్పుడైతే మనం అనుసరిస్తూ ఉంటామో, ఈ వాక్యాన్ని ఎప్పుడైతే మనం అనుసరించి నడుచుకుంటూ ఉంటామో అప్పుడు దేవునికి మనం చోటించిన వాడిగా, అప్పుడు దాకా దేవునికి మనలో చోటు ఇవ్వాలి. ఇప్పుడు పౌరులో పరిపూర్ణంగా ఏముంది? దేవునికి స్థానం ఇచ్చాడు. దేవునికి స్థానం ఇచ్చాడు. వాక్యంలో రాయబడుతూ వచ్చింది దేవుని స్వర్గ ఆరోగ్యం పొందు సత్యానికి మీరు చోటించి బ్రతకండి. చూడండి మంచిది. ఎనిమిదో అధ్యాయం 30 వచ్చింది. 8వ అధ్యాయం 30 వచ్చింది. తనను నమ్మిన యూదులలో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యుడై ఉండి దేవునికి మహిమ కలుగునుగాక. ఇలా చెప్తూ వచ్చాడు, నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు ఒకరిని ప్రేమిస్తే మీరు నాకు నిజంగా శిష్యులై ఉన్నారని జనులు అనుకుంటారు. శిష్యుడు ఏం చేస్తాడు? గురువుని వెంబడిస్తాడు. గురువుగా దైవ వాక్యం మనకు దైవాన్ని మనం వెంబడించాలంటే మాకు చెబుతున్నాడు. కాబట్టి యేసు తాను నమ్మిన యూదులతో మీరు నా వాక్యం మందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించగలరు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయమని చెప్పగా దేవునికి మహిమ కలుగునుగాక. అదే అధ్యాయంలో ఇంకా రాయబడింది. సరే, తర్వాత చదవండి, చక్కగా అర్థమవుతుంది. 37వ వచనం. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియదు. అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు కనుక నన్ను చంపవెతుకుచున్నారు. మీరు ఏం లేదన్నాడు? వాక్యానికి చోటు లేదు. ఇప్పుడు దేశం మనకు చోటు ఇచ్చేవాడు. మీరు నా వాక్యానికి చోటు లేదు. చోటు ఇచ్చేవారిగా ఉండడానికి ఇవన్నీ జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. రాబోతున్న కాలం భయంకరమైన కాలం కనుక దుర్దినాలి. ఇటువంటి కాలంలో మనల్ని జాగ్రత్త చేస్తూ ఉండాలి. ఆయన కొరకు మనల్ని చీరన్న, ఆయన కొరకు మనల్ని చేదరించిన, మన మీద నింద వేసిన మనం ఏం కావాలి? నింద వేసిన వారిని నిందేసేటట్లు మనం ఉండకూడదు. ఏ సైకి చోటించినట్లు వాళ్ళు వాక్యానికి చోటించినట్లు వారు కావాలి. మీరు నాకు చోటు లేదు, నా వాక్యానికి చోటు లేదు, స్థలం ఇచ్చి బ్రతికే వారిగా ఉండాలి. ఆయన మనలో వివాసం చేయాలి. దేవుని మహిమ కలుగునుగాక. వివాసం చేసినట్లుగా సత్యము మనలో నిలిచి ఉండాలి. అప్పుడు సత్యంలో మనం ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నామం మహిమ చేయాలి. మన బ్రతికించే యేసయ్య ఉన్నాడు. మంచి దేవుడిగా మహిమ కలిగిన తండ్రిగా ఒకవేళ దీవెనకరంగా ఈ వాక్యం లేదు, ఒకవేళ ఆరోగ్యకరంగా ఈ వాక్యం లేదు అంటే దేవుడు అంటాడు, నిజంగానే నీకు జ్ఞానం లేదు అంటే, నిజంగానే నీకు మెలకు లేదు అంటే, నిజంగానే నీకు నిలబడలేదు అంటే, నిలబడగలిగి దైవ జ్ఞానం కలిగి నడుచుకోవటానికి మార్గాన్ని చూపిస్తుంది. దేవుడికి మంచి దేవుడిగా మహిమ కలిగిన తండ్రిగా ఆశ్చర్యకరుడిగా ఆయన సెలవిస్తుంది. ఇప్పుడు పౌరులకు ఏముంది? దేవుడికి చోటించింది. ప్రజలందరూ ఆయన హింసిస్తూ స్మరణలతో రకరకాల పరిస్థితులు చేస్తున్నప్పుడు కూడా దేవుడికి మాత్రమే, దేవుని వాక్యానికి మాత్రమే చోటించింది. వీళ్ళు చెప్పుకుంటున్నారు, మేము చెప్పుకుంటున్నారు, మేము అబ్రహాము సంతానమే,
మేము అబ్రహాము సంతానమే అని చెప్పుకున్నాం. అయితే అబ్రహాము సంతానం అని మీరు చెప్తున్నారు కానీ మీరు నా వాక్యాన్ని చూడలేదు, నా వాక్యాన్ని చూడలేదు. ఏసై చెప్తాడు. మళ్ళీ ఇంకొకసారి మీరు ఇంటికి వెళ్ళి చదవండి. అదే వాక్యాన్ని చూడలేదు. దేవుని నామం మాట్లాడే వాక్యాన్ని చూపించి బ్రతికిన భక్తుడిగా పౌలు గారిని మనకు చూపించాడు. వాక్యాన్ని చూపించి ఏం చేస్తాడు? స్నేహించాడు. ఇలా చెప్పాడు. ఆత్మ కలిగించే బంధాన్ని కాపాడుకుంటూ శ్రద్ధ కలిగిన వారమై ఒకరిని ఒకరు ప్రేమ కలిగి సహించుకునే వారిగా ఉండాలి. ఎన్నిటిని సహించడం చూడండి, ఎన్నిటిని సహించడం చూడండి. వాక్యాన్ని చూపించడానికి సహించడం మనం ప్రతి కూడా జాగ్రత్త చేస్తూ సీయోను కరుణించడానికి, సీయోను ఆయన మౌనంగా ఉండక సీయోనుకు వచ్చిన వాడిని కరుణించి సీయోనుకు వచ్చిన బిడ్డల్ని ఆశీర్వదించడానికి ఈ మాటలన్నీ మనం వెలుగుగలిగి మనం బ్రతకడానికి ఈ విషయాన్ని చెప్తూ పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి, పరిస్థితులు ఎదురొస్తూ ఉన్నాయి, ఆయాస్కరమైన పరిస్థితులు ఎదురొస్తూ ఉన్నాయి. అయితే ఈ పరిస్థితులన్నింటిలో కూడా మనకు ఎట్లా ఉండాలి? దేవునికి ప్రభువుకు మాత్రమే కైంది, ప్రభువుకు మాత్రమే లోపడే వారిగా, ప్రభుని వాక్యాన్ని మాత్రం నమ్మడించే వారిగా మనం ఉండాలి. నేను చెప్తాను ఈ మాట అంటే పరిశుద్ధంగా చెప్పి మీరు అబ్రహాం పిల్లలే అనుకుంటున్నారు, అబ్రహాం పిల్లలని చెప్తున్నారు. నువ్వు ఇప్పుడు చెబుతున్నావు మా తల్లి అబ్రహాం అంటున్నారు, నువ్వు ఇప్పుడు చెబుతున్నావు మా తల్లి అబ్రహాం. అయితే మీరు అబ్రహాము పిల్లలైతే నా వాక్యాన్ని మీరు చూడలేదయ్యా. నిజంగా ఆయన నమ్మదగిన దేవుని దగ్గర మనం దేవుని దేవుడితో మనం ఉండాలంటే మనలో ప్రేమ అనేది ఉండాలి. చెప్పాడు సార్, మీ దగ్గర ఎవరిని తీస్తే చదవండి. సరే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. భారము భరించి కలయలేదని నేను ఎరుగుతున్నాను. అయినను మొదట నీ పుట్టిన ప్రేమను నీ పొదిగివని నేను నీ మీద తప్పు ఒకటి మొక్కవలసి అన్ని అయిపోయి సంఘాన్ని తీసుకోవడానికి ముందు భక్తునికి దర్శనం ద్వారా మాట్లాడుతున్నాడు. తీసుకోవడం అన్ని చెప్పేశాడు, సంగతులన్నీ చెప్పేశాడు. ఆయన రాబోతున్న సమయంలో ఏం జరగబోయే చెప్పడానికి ఈ గ్రంథాన్ని ఇచ్చాడు. ఈ గ్రంథాన్ని ఇచ్చి చెప్తున్నాడు. ఇన్ని చెప్పేసిన తర్వాత ఏం చేశాడంటే ప్రేమ లేదని చూశాడు. మొదటి ప్రేమ లేదని చూశాడు. మొదటి ప్రేమ ఏసై పరిగెత్తుకొచ్చింది. మొదటి ప్రేమ ఏసయ్యే నా తండ్రి అని హత్తుకుంది మొదటి ప్రేమ. కానీ కడవరి ప్రేమ ఎట్లా ఉందంటే ఇది సాక్షి. ఆ మొదటి ప్రేమ ఆ ప్రేమ దానికి బ్రతికే వాళ్ళు గమనించడానికి జ్ఞాపకం చేస్తుంది. మాట్లాడుకోవచ్చు. దేవుడు పరిశుద్ధ వర్తన మనకు నీకు దీవించిన మంచి దేవుడుగా మంచి దేవుడుగా మన జీవితాన్ని బలపరుస్తూ మన నోట్లను చేయించి అని దేవుడు వాటిని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడి మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నాడు. మీరు చెరగొనేవారున్నా చెరగొననీయకోకుండా దేవుని కాపాడుతూ ఈ మాటని అనుగ్రహిస్తూ వచ్చింది. ఆత్మ కలిగిస్తున్న ఈ బంధం, దేవుడితో ఆత్మ కలిగిస్తున్న ఈ బంధం, సంఘంలో దేవుడితో కలిగిన ఈ బంధాన్ని మనం కాపాడుకుంటూ బ్రతుకు కలిగి మనలో వారి ప్రేమ ఉండాలి. అది ప్రేమ ఉండాలి. ఆయన ప్రేమ చేసినట్టే అన్నింటినీ అన్నింటినీ ఓర్చుకోండి. దీర్ఘకాలం కుటుంబాలు అమర్యాదగా మన ప్రేమ మన జీవితం ఏ విధంగా ఉందో జ్ఞాపకం చేసుకుని భక్తులు దేవుని కూడా నడుచుకున్నప్పుడు గుర్తు చేసుకోవచ్చు. ఒకసారి మనం కూడా ఆ కోరికలో ఉన్నాము లేదు, ఏసై కోరిక ప్రేమ ఆ కోరికలో ఉన్నాము లేదు, తండ్రి నువ్వు జ్ఞాపకం చేసిన గొప్ప సమయం బట్టి మా ఘనత ప్రభావాలను ప్రార్థన చేద్దాం.
అడిగితే నేను బతకాలి అని ఇష్టపడుతుంది ప్రార్థించారు. భక్తులంటూ ఉన్నారు, ఇంకా నాకు చింత సంఘముల కొరకు ఆత్మల కొరకు చింత కలిగి నేనున్నా ఏసై చెప్తూ వచ్చాడు, నేను దత్తుడు కొన్నాను దేని పరమైన ఆత్మల కొరకు ఆయన శిలువలో కలిగినాము. నా ప్రియ సంఘము మీతో ఆత్మ కూడా మాట్లాడుతున్నాను. ఒక ఆత్మను రక్షించాలంటే దేవుడు మనవుడు. ఒక ఆత్మను రక్షించాలంటే ఆయన ప్రేమను ఆయన జ్ఞాపకం చేసుకుని ఆ ప్రేమ బ్రతికించుకోవడానికి దేవుని మాట్లాడి
దేవుడు నాకు మేలు చేశాడు. దేవుడు నాకు నేర్పించాడు. దేవుడి మార్గంలో వద్దని ఆ యొక్క పరిశ్రమతో మాట్లాడండి అని నమ్ముతున్నాను. దేవుడు నాకు ఎక్కడ పరిశ్రమ ఆయన పరిపూర్ణమైన దేవుడు. ఆయన మనలో మాట్లాడుతూ వచ్చింది. ఎందుకనగా ఆయన సంపూర్ణత్వం ఆయన జ్ఞానంతో ఆయన జ్ఞానమైన వాటిని మన దేవుడు
ఎవరు మోకాళ్ళు ఉన్నాయి అందరూ దేవుని సహాయపూర్వకం అయ్యా ఆ ప్రేమ ఆ ప్రేమ అన్ని ఆ మొదటి ప్రేమ దేవుడు మంచి దేవుడు ఆయన ఆయన ఎప్పుడంతా మనకు గురించి దేవుని పిల్లలమైన నేర్పించిన మాటలు మాత్రం చేసుకుని మరొక పాటించండి మరొక పాటించండి రక్షకుడా సహవాసము అనుగ్రహించిన వేళ నీకు స్తోత్రం 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 యేసయ్యా స్తోత్రమే స్తోత్రము 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 యేసయ్యా యేసయ్యా నీకు స్తోత్రం యేసయ్యా యేసయ్యా నీకు స్తోత్రం 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 యేసయ్యా 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 నీ గొప్ప ప్రేమను బట్టి స్తోత్రం 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 స్తోత్రము వందే వందే ఆత్మ ఒప్పిపోయేస్తుంది ఏమన్నాగా దొంగలాడుకోండి అయ్యో నా సంగమా బ్రతుకు మార్చుకుని బతకటానికి నువ్వు జాగ్రత్త పడాలి నువ్వు జాగ్రత్త పడాలి జాగ్రత్త పడాలి దేవుని మార్గంలో వచ్చేదానికి జాగ్రత్త పడాలి బురదలో అన్ని ఈ ఒక్క మాటలు శ్రద్ధగా విని ఐక్యతను కాపాడుకోలేదు మాటలు శ్రద్ధగా బంధాన్ని కాపాడుకోలేదు బురదలో దుల్లని పని దేవుని ఎదుట బరిగా ప్రార్థించండి విశ్వసించిన దేవుడు బరుడైన దేవుడు విశ్వసించిన దేవుడు బరుడైన దేవుడు ఆయనే మార్గము ఆయనే జీవము ఆయనే సత్యం ఆ సత్యమైన మార్గంలోని విధానాలను నడపడానికి మేల్కొల్పుడు ఆ సత్యమైన మార్గంలోని నిలబడడానికి నిలిచిపెట్టడానికి ధైర్యపరుస్తూ చూపిస్తూ తన ఆత్మబలాన్ని చేకూర్చి ఆత్మ దేవుడు చూపించిన కృపను బట్టి దేవుని మనం ప్రార్థించాలి. You left your glory of God and came down. You look for that. But that is the water door.
మీ ప్రేమ బందీ సహాయం మీ ప్రేమ తండ్రి ప్రభావ పాపాలను తప్పులు మీ ప్రేమ సహిస్తుంది, ప్రేమ ప్రేమ క్షమిస్తుంది, మీ ప్రేమ అదే ప్రభావం జీవితం కాకుండా మీరు జీవితాలు సహాయం చేయండి. ఫలాలు ఫలించుతారే ప్రభావ, ఫలాలు మించడానికి మాకు కృప చూపించుకుంటారు. మరి మమ్మల్ని చూసినప్పుడు తండ్రి ప్రభావం మీ మీ వాటిని తెలుస్తుంది తండ్రి ప్రభావం, మీ ప్రేమను కలిగి మరి తండ్రి ప్రభావ ఆ విధంగా తండ్రి ప్రభావం మీ ప్రేమను కలిగి మా జీవిత రాష్ట్రాలు సహాయం చేయండి. గొప్ప దేవాన్ని బంధువులు ఏ దేవుని మార్గంలో నీవు ఫలించాలని ఎదురు చూస్తుంది దేవుడి సహాయం కోరుకుంటున్నాను. ఆ దేవుడే మహారాజు మహిమగల రాజు ఆ దేవుడి అత్యున్నత సింహాసనం ఆశ్రయ దేవుడే ఉన్నతమైన స్థానంలో బ్రతికించడానికి మన తీసుకొచ్చాను. ఉన్నతమైన స్థానంలో దేవుని నామమును వాడుతున్నాను. మా బ్రతికే కావాలని కోరుకుంటుంది. మనకు ప్రార్థించి అది ముందు వచ్చే వరకు కూడా నాకు ఎత్తుకొని నేను ప్రార్థించేవాడు మొదటి అట్టి ప్రేమ చూపించాను ఈ మాటలు చేసి ఎన్నో పాటలు పట్టుకొచ్చి పైన ఈ ప్రేమ తిరిగి లోకమైపు ఆ లోకంలో
మీ ప్రేమలో ప్రభుత్వం మేము అనేక మంది ప్రతి దేవుని ఆయన మాట విని వైపున వాళ్ళు దొరికినంట మాట విని వైపునటానికి బోధ చేస్తున్నారు. మాట విని మాటను అనుసరించడానికి నేను నడవాలి. ఇంకెవరన్నా మంచి దేవుని మార్గంలో అయ్యా ఆ విధంగా బ్రతుకు సహాయపడాలి. దేవుని ప్రభావాలు వచ్చే తండ్రి ప్రభుత్వం మీకు స్తోత్రం 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 దేవుని యొక్క సత్యము దేవుని యొక్క భక్తుల్లో ఇంకా మిగిలిపోయింది. అనేక దెబ్బలు తిన్నా, అనేకమైన ఉపవాసములున్నా, ఆకలి దప్పులు కలిగి ఉన్నా, వస్త్ర దిగంబరి అయినా, చెరసాల్లో వేయబడిన ఇంకా చింత కలిగి ఉన్నాడు. దేని కొరకు అనగా సంఘముల కొరకు, ఆత్మల కొరకు. అమ్మా, నీ ఇప్పుడైనా నీ హృదయం వెలిగిందా? ఇప్పుడైనా నీ మనోనేత్రాలు తెరవబడుతూ వచ్చినాయా?
నీకు నీవు ఒక్కదాని దేవుని మందిరంలో బ్రతుకుతాను. నీకు ఈ దినాల కంటే శ్రేష్టం. ఒక ఆలోచన అయినా వచ్చిందా? నాకు చెప్తుందా? ఆత్మను రక్షించాలని, ఒక ఆత్మను రక్షించాలని కొండ దెబ్బల కింద దొంగల వలనైనా ఆపద, నదుల వలనైనా ఆపద, సముద్రం వలనైనా ఆపద. అయ్యో అయ్యో ఇంకా చింతిస్తూ ఉన్నాను, ఇంకా చింతిస్తూ ఉన్నాను. భక్తుల యొక్క సాక్ష్యం చూస్తూ అమ్మా మనం బ్రతకాలి అంటే అదే భక్తుల్ని జ్ఞాపకం చేసుకుని, మనం ఉద్యోగపడాలంటే అదే భక్తుల్ని జ్ఞాపకం చేసుకుని, పూర్వకాలపు సంగతులు జ్ఞాపకం చేసుకుని, నువ్వు దేవుని నామ మహిమార్థంగా బ్రతకాలంటే దైవ జనులను జ్ఞాపకం చేసుకుని, జ్ఞాపకం చేసుకుని బ్రతుకుట శ్రేష్టము కదా సంగమానం. దేవుని ఈ ఆలోచన కలిగి మనం దేవుని నామ మహిమార్థంగా దేవుని యొక్క ఖైదీ, దేవుని మార్గంలో వద్దులు, దేవుని ఏర్పాట్లు స్థిరపడదుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహిమోన్నతుడైన దేవుని కృప ఆయన నమ్ముకున్న వారిని ఆవరించిన కృపగాని మన ఎదురు సంచరించింది, ఆవరించిన కృపగాని మన హృదయాలు తాకింది, ఆవరించిన కృపగాని మన మనోనేత్రాలు వెలిగించింది, ఆవరించిన కృపగాని మన అడుగులు బండ మీద స్థిరపరుస్తూ నమస్కారమైన బోటుల నుంచి లేవనెత్తింది దేవుని అయ్యా మాతో ముఖ్యించిన తండ్రి, నీ మాట చేత మమ్మల్ని బలపరిచే ధైర్యపరిచే తండ్రి నీకు అయ్యా నా తండ్రి నాయన మీకు నాయకులుగా ఉన్నవారు, మీకు దైవజనులుగా ఉన్నవారు మీరు జ్ఞాపకం చేసుకుని బ్రతకాలని సహించే తండ్రి నీ కొందరు, అనేకగా మార్గాలు చూపించి నేర్పించే తండ్రి నీ కొందరు. ఆ విధంగా మేము బ్రతికించగలిగే వారిగా నా ప్రభు మా అందరూ నాయన క్రీస్తుని బండ మీద స్థిరపరిచిన ఇవో క్షణం దైవ జ్ఞానముతో దైవాత్మ చేత వర్ధిల్లింపజేస్తున్న గౌరవమైన దేవ నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామములో ఈ బంగారు పాదాల మీద నమస్కరించి నామాన్ని చేస్తూ అందరినీ చేతులపై ప్రార్థించుకోవాలి. అక్కడ వరకు దేవుని మార్గాన్ని చూపిస్తూ మార్గం నడిపించే దేవుడు గారు ఆయన ప్రభు మహోన్నతాలు కూడా ఆమె వరకు యేసుక్రీస్తు ఘనమైన పిల్లలుగా దేవుని పిల్లలుగా మనం బ్రతకడానికి, దేవుని మార్గంలో నడవడానికి మన తండ్రిగా ఆయన మనకు ముందుగా ఉండి మనం నడిపిస్తున్నందుకు దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునగాక. యేసుక్రీస్తు మంచి దేవుడిగా, మహిమగలిగిన తండ్రిగా, తన కరుణ, తన జాలి, తన దయతో మనల్ని పెంచే తండ్రిగా, ఇక మీద ఆయన కృపతో దేవుని క్రియను దేవుని నామానికి మన చేయి కలుపుకుని దేవుని యొక్క సంగముగా దేవుని నామ మహిమార్థంగా బ్రతకడానికి నా పిల్లలారా దేవుని సన్నిధానంలో విరవబడిన రొట్టెతోనే మీరు బ్రతకబోతున్నారంటే మహిమగలిగిన దేవుడిగా కొన్ని గొర్రెలు తప్పిపోయి అంటున్నాడు. కొన్ని గొర్రెలు తప్పిపోయి మందలో చేరని గొర్రెలు కొన్ని మందగా చేరి దేవుణ్ణి గణపరచడానికి సిద్ధమవుతామని ప్రభు సెలవుస్తుంది. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఘనమైన నామములో మంచి కాపరిగా చెదరన గొర్రెను చెరదీసే దేవుడిగా, మంచి కాపరిగా మందలోకి
చారణ గొర్రెలు చేర్చుకునే దేవుడిగా, ఆయన కార్యాభివృద్ధిని కలిగిస్తున్న గరుడైన దేవుడిగా తోడై నిలిచినందుకు దేవుడికి మహిమ ఘనత ప్రభావాలు కలుగుడుగా. చుట్టూ ప్రార్థన చేసి జీవాధిపతి అయిన దేవుని మందగా బ్రతకటానికి, దేవుని పోలికలో బ్రతకటానికి దేవుడే తీర్చి నడిపించే తండ్రిగా, దేవుని కృపను అనునిత్యం అనుగ్రహించగలిగే దేవుడిగా ఉన్నాడని దేవుని విశ్వాసంతో ఆమె దేవుని నా మహిమార్థంగా చేసి ప్రార్థన చేసి వాక్యోపదేశంతో వర్ధిల్లటానికి అడుగడుగున కాపాడి నడిపించే గొర్రెలైన దేవుడిగా, ఆయన మన ముందు మనం నడిపించే గొప్ప తండ్రిగా, తండ్రి సహవాసంలో మన వృద్ధిలో పొందామని కూడా మహిమగల దేవుని మహిమార్థంగా పోషి దేవుని కృప అనునిత్యం పొందుకునే భాగ్యం కలిగి దేవుని మార్గాన్ని, దేవుని నామాన్ని ఘనపరుస్తూ దేవుని మార్గంలో వదిలటానికి ఆయనే త్రవగా, ఆయనే మార్గంగా మన వెనుక ఆయన నీడలో, ఆయన తోడులో మనం నడిపించడానికి ఆయన కృప మనల్ని వెంటాడుతుంది కదా. కనుక ఆ కృపను బట్టి చోటు దేవునికి కృతజ్ఞతలు తెలియవచ్చు. నేను బుద్ధించి నేర్చుకుని మంచి అప్పుడు మీ సన్నిధిలో నిత్యము అయినా మీరు ఆరాధించబడడానికి నేను వస్తున్నాను. మీ చేతుల్లో నీతి సూర్యుడిగా ఉదయించిన దేవుడు, ఆయన నీతితో బ్రతకటానికి, ఆయన యొక్క మహిమాన్వితమైన మహామహిమతో వదిలటానికి పోషణ నిత్యము కృపగమడకు అనుగ్రహిస్తూ పోషించి నడిపించే మంచి కాపరిగా మనకున్నాడు అనే విశ్వాసంతో Thank you, James Fraser. Thank you, thank you, my always there to guide us and lead us in our whatever we do. Whenever we go the wrong way, you always have to get us back to your heart. We thank you, President, for taking care of our lives, for this. We take control of our lives, for
దేవుని నామ మహిమార్థంగా వద్దులతో వద్దులే వారమని చెప్పుకుని జనులు చేరవచ్చే రీతిగా దేవుని కాపుదలతో నడిపిస్తున్నాడని విశ్వాసము కలిగి దేవుని కృప పరలోకమందును భూలోకమందును దేవుని సన్నిధిలో దేవుని మార్గంలో వదులుతూ దేవుని కృపబడి కృపను పొందుతూ ఆయన కార్యాభివృద్ధిని మనలో జరిగించే రీతిగా పరలోకమందును భూలోకమందును దేవుని కృప దేవుని కనికరమే ఉన్నదాని ప్రజలు తెలుసుకునే రీతిగా దేవుని సహాయాన్ని పొందుకుంటూ దేవుని కృపలో వద్దులో పోతున్నామని మొదలు ప్రే చేస్తారు సార్. సర్వశక్తిమంతుడ సర్వమిత్రుడ గొప్ప దేవాన్ని కావాల్సిన కూర్చొని తండ్రి ప్రభా ఇది వందనం చెల్లిస్తున్నాము తండ్రి స్థితులు అర్పిస్తున్నాము తండ్రి ఆయన ప్రభా మీరు చేసిన వేళ్ల బట్టి వందనములు తండ్రి ప్రభా అవును ఆయన ప్రభా మీరు మమ్మల్ని నడిపించే దేవుడు తండ్రి ప్రభా మీరు నడిపించే పద్ధతి నడవలేదు తండ్రి ప్రభా మాకు ఏది మంచి ఏది చెడు మాకు తెలియదు తండ్రి ప్రభా మరి మీరు మీ వాక్యం ద్వారా తండ్రి ప్రభా మమ్మల్ని నడిపించుకుని వెళ్ళిపోతున్నాం తండ్రి ప్రభా తండ్రి ప్రభా మేము ఉన్నంత కాలం తండ్రి ప్రభు లోకం ఉన్నంత కాలం తండ్రి ప్రభు మీ వెలుగులో నడిచిస్తారు తండ్రి ప్రభు మీ మాదిరిని ఫాలో చేస్తూ నడిచేలాగా సహాయం చేయమని నడిపించినాం తండ్రి ప్రభు. గొప్ప దేవా మీ బంధనం అవును తండ్రి ప్రభు మీరు రాజులకు రాజు ప్రభులో గొప్ప దేవుడు తండ్రి ప్రభు అంత గొప్ప దేవుడు మాకు తండ్రిగా ఉన్నారు మీకు స్తోత్రం మా తండ్రికి తండ్రి ప్రభు మరి కేవలం మీ కృప పట్టి తండ్రి మందరం స్తోత్రం తండ్రి ప్రభు. తండ్రి ప్రభు మరి మేము చేయించిన ప్రతి దీనిలో ప్రతి పనులలో తండ్రి ప్రభావ మిమ్మల్ని హెచ్చిస్తూ తండ్రి ప్రభావ ముందుకు సాగేలా మీకు సహాయం చేయమని వెళ్ళిపోయినాం తండ్రి. తండ్రి ప్రభావ మీ బంధం స్తోత్రం తండ్రి. అవునైనా ప్రభావ ఏది చిత్తం లేకుండా జరగదు తండ్రి ప్రభావ మేము వెయిట్ చేసినా కూడా తండ్రి ప్రభావ మీ చిత్తానుసారంగా జరిగేలాగా మీ చిత్తానుసారంగా నడిచేలాగా మాకు సహాయం చేయమని అడుగుతున్నాం. మంచి దేవుడుగా గురువులకు గొప్ప కాపుడుగా దేవుని యొక్క ఉపదేశం చేత కీర్తి కలిగిన సంఘముగా దేవుని మహిమార్థంగా వదిలుతున్న ప్రియ కుటుంబముగా దేవుని కృప మనకు తోడై నిలిచిందని నమ్ముతూ మీరు పరిశుద్ధ దేవుని గణపరుస్తూ మహిపరుస్తూ తండ్రి కుమారు పరిశుద్ధాత్మ గణమైన అన్న ప్రార్థన చేస్తుంది. ప్రతి బిడ్డ కూడా నీ జీవముల కోసం ఆశతో పరిగెత్తలేమని నీ చెంతనైనా నీ నేడు చేరి వచ్చే బిడ్డలైనా నీ బిడ్డల మనస్సు నీ తట్టు తిరిగి నీళ్ళు చూసే బిడ్డ నిన్ను తెలిసే బిడ్డలు ఈ జనులందరినీ నీ చుట్టూ అయ్యా నా తండ్రి నీ కృపే ప్రతి జీవితపై నీ కృపను గ్రహించి నడిపించమని సర్వశక్తిమంతుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను. మన ఊపిరి ఆగేంత వరకు కూడా దేవుని కృప దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క సన్నిధి క్షేమాన్నిస్తూ నడిపించేదని విశ్వాసంగా దేవుని నామ మహిమార్గాన్ని చేసి ప్రార్థన చేసి ఏడు రోజుల ఉపవాస ప్రార్థన కొడుకులు దేవుని ప్రేమ ప్రవాహమై మనల్ని మన యొద్దకు ప్రవహించిందనే విశ్వాసం మన జీవితాన్ని బలపరిచిందనే విశ్వాసం ఇక మీదట మనమే కాక అనేకులు బలపరచగలిగిందని విశ్వసించి దేవుని నామాన్ని జ్ఞానపరుస్తూ దేవుడు చేస్తూ సహోదరులు
స్తోత్రం 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 స్తుతి స్తోత్రం గొప్ప నీకే స్తుతి స్తోత్రం ఏసయ్యా. అవును తండ్రి నాయన, పరలోకం నుంచి నువ్వు దయచేసిన ప్రవాహంని బట్టి ఉంటున్నాను తండ్రి నాయన. మా గుండెల్ని నింపినావు తండ్రి నాయన. అనేక మంది ఉన్నారు తండ్రి నాయన, వాళ్ళందరినీ నింపమని వేడుకుంటున్నాను తండ్రి నాయన. నీ మంచి ఆహారం దయచేయండి ఏసయ్యా. నీ సంతృప్తిగా తిరిగేసయ్యా. బలము నుండి నాయన అందరూ మంచిగా నీ మార్గంలో నడుటకు తండ్రి నాయన నువ్వు సహాయం చేసేసయ్యా. గొప్ప దేవుడు వేసా, మహిమగల దేవుడు వేసా తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దేవుడి నామములో తండ్రి నాయన అందరికీ మీ ఆహారం దొరికిన గాక. ఆమేన్. నమ్మదగిన దేవుడు ఆయన యందు విశ్వాసంతో చేసిన ప్రతి ప్రార్థన విన్నాడని దేవునికి మహిమ చెల్లిస్తూ శాలం దేవుని నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తాం. ప్రేమ లేని వారికి ప్రేమ చూపించు. ప్రేమకు ప్రభు బిడ్డలను సంపాదించుకునేటట్లుగా దైవ ప్రేమను కలిగి వద్దలటానికి దేవుని యొక్క ఆశీస్సులతో, దేవుని యొక్క ఆశీర్వాదముతో దైవ జ్ఞానముకు పంచబడుతున్న సంఘముగా దేవుని కృప మనకు కూడా నిలిచిందని నమ్ముతూ ప్రతి సహాయం ఈ ప్రేమ పంచుతున్నది మీరు నడిపిస్తూ విధానం పడుతుంది మీ కొత్త తోడుగా వచ్చినట్టు ఈ ప్రేమకు నచ్చి మా పట్ల వ్యక్తపరుస్తున్నట్టు అనేక మంది నచ్చి వారికి నడిపించినట్టు ఈ ప్రేమను పొందుతున్నట్టు వారికి నచ్చే ప్రేమమైన యేసయ్య ప్రేమ మనకు భాగ్యముగా దొరికిందని దేవుని నామాన్ని జ్ఞాపరుస్తూ మీడియా దేవుని కృతజ్ఞతలు తెలియపరుస్తూ దేవునికి మహిమ కలిగిన దేవునికి సొంతం కావాలని యవ్వన బిడ్డలు దేవుని నామ మహిమార్థంగా దేవుని రక్షణలోకి రావాలని, అవిశ్వాసులు విశ్వాసులు కావాలని యేసుక్రీస్తు ఘనమైన నామములో సోదరి జ్ఞాసి దేవునికి పరిశుద్ధ దేవాన్ని పరిశుద్ధ వాక్కును బట్టి తండ్రి నాయన ఇదిగో అడుగుతున్నాను తండ్రి నాయన, నువ్వు కోరుకున్నట్టే ఏసయ్య. నీ మనసు ఎలా యవ్వనస్తులు తట్టు చూస్తుందో ఏసయ్య, అదే విధంగా తండ్రి నాయన వాడిని చూడగలటకు తండ్రి నాయన సహాయం చేయండి ఏసయ్య. ఎంత ప్రేమతో నువ్వు తండ్రిలాగా పిలుస్తున్నావు ఏసయ్య, అదే ప్రేమతో వాడు నీకు తండ్రి నాయన ఎదురుగా తండ్రి నాయన సిద్ధపడి మీ దగ్గరికి రాగలుగుటకు తండ్రి నాయన సహాయం చేయండి ఏసయ్య. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవ, త్రియేక దేవ, ఘనమైన దేవ, పరిశుద్ధమైన దేవ, ఇదిగో నేను మొరపెట్టుకుంటున్నాను ఏసయ్య. ఇదిగో ఏసయ్య నీకు మొరపెట్టుకుంటున్నాను ఏసయ్య, మొరపెట్టుకుంటున్నాను ఏసయ్య. ఏసయ్య 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 నీకు మొరపెట్టుకుంటున్నాను ఏసయ్య. ఏసయ్య 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 ఎంతో మంది వస్తున్నారు ఏసయ్య నీ దగ్గరికి, ఎంతో మంది వస్తున్నారు ఏసయ్య నీ దగ్గరికి, ఎంతో మంది, అమ్మా ఎంతో మంది వస్తున్నారు ఏసయ్య నీ దగ్గరికి. ధన్యము 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 ఏసయ్య, ధన్యము. ఇది దేవుడు చేసిన ఘనత మనోవ్యాఖ్యలు, ఆత్మీయమైన మనోవ్యాఖ్యలతో ప్రజలు చూడటానికి దేవుడు వచ్చాడు. మనకు వృద్ధ తల్లిదండ్రులు, వృద్ధులైన తల్లిదండ్రులు, ఆ వృద్ధ తల్లిదండ్రులు దేవుడి అనాథలను
ఆదరణకర్త, ఆశ్రయమైన దేవుడని వృద్ధ తల్లిదండ్రులు దేవుని పని తిరిగి దేవుని నామాన్ని గణపరిచే బ్రదర్ ప్రార్థించి సర్వశక్తివంతుడా గొప్ప దేవుడు మందిరంలో స్తోత్రం స్తోత్రం ముఖ్యంగా తండ్రి ప్రభావ ముగ్గురు కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభావ మా పితరులు తండ్రి ప్రభావ మరి ఎంతో మంది ఉన్నారు తండ్రి ప్రభావ తండ్రి ప్రభావ వాళ్ళందరూ తండ్రి ప్రభావ తెలుసుకున్నాను ప్రభావ మీ రాజ్యంలో వచ్చేలాగా సహాయం చేయడం తండ్రి ప్రభావ. ఎందుకంటే తండ్రి రక్షణ అనేది ఒకటి మీ ద్వారానే చేసేయాలి తండ్రి ప్రభావ. మనకి చాలా మంది తెలియదు చేస్తున్నారు, అది వాళ్ళ ఉన్న ఉద్యోగం పరిస్థితుల్లో తండ్రి ప్రభావానికి ఏం చేయాలి అర్థం కాకుండా తండ్రి ప్రభావ బలం లేని స్థితిలో ఉంటారు తండ్రి ప్రభావ. వాటిలోంచి మీరు వాళ్ళని రక్షించి తండ్రి ప్రభావ, మీ కృప చూపించి తండ్రి ప్రభావ వాళ్ళని రక్షణ తీసుకొని రండి లార్డ్. అదే విధంగా తండ్రి ప్రభావ ఎంతో మంది అనాథులు ఉన్నారు తండ్రి ప్రభావ, నేను వాళ్ళతో ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభావ. వారి తల్లిదండ్రులు లేకుండా తండ్రి ప్రభావ వాళ్ళు ఎట్లా ఉన్నారో మీకు తెలుస్తున్నాను, వాళ్ళందరూ కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభావ. మీరు మీ ప్రేమ చూపించి తండ్రి ప్రభావ వాళ్ళందరినీ రక్షించి తండ్రి ప్రభావ మీ కృపలో తీసుకొని రండి, మీ రాజ్యంలో గుర్తు చేసుకుని పడిపోయినాను తండ్రి ప్రభావ. తండ్రి ప్రభావం మరి ఆ విధంగా వాళ్ళతో ప్రార్థించడం మీకు అవకాశం బట్టి మీరు ప్రార్థన మీరు చేశారు, మమ్మల్ని చేస్తున్నాము. పరలోక పట్టణం 12 గుమ్మములతో కట్టబడిన పట్టణంగా ఈరోజు దేవుని కృప పొంది దేవుని మార్గంలో వర్ధులకు పట్టణకు పరలోక పట్టణకు ప్రవేశం కొరకు మేమందరం కూడా ప్రభు మీద మనసు పెట్టుకుని దేవుని నామాన్ని ఘనపరుస్తుంది. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు పలికిన పరలోక పట్టణ ప్రవేశం కొరకు జనులను పిలిచిన దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. Ik was toen normaal. Ik was toch normaal. Ik was ziek aan de normaal. Ik was ziek aan de normaal. Ik was normaal sannaram. Ik had risik aan de normaal. Ik was ziek aan de normaal. Ziek aan de normaal. ఆయన దయగలిగిన దేవుడు, ఆయన మహిమ కలిగిన దేవుడు, పిలిచిన దేవుడు, రమ్మని పిలిచిన దేవుడు, రప్పించుకొనగలిగిన ఘనమైన దేవుడు నామని యేసుక్రీస్తు ఘనమైన నామం. ఈ లోకానికి దేవుని యొక్క వాక్యం అనేది కలయినను తోకైనను లేని బ్రతుకులు బ్రతుకున దేవుడు ఉన్నాడని బ్రతికే బ్రతుకుగా మానవాళి బ్రతుకులు రూపుదిద్దాలని అందరూ కూడా ఆమె ప్రపంచం దేవుని ఎదుట భూజనుడు దేవుని ఎదుట వడకాలి వడకాలి అని చెబుతున్న దేవుడు భూజనులకు వణుకు పుట్టించి ఆయన జ్ఞానముతో ప్రజలను ఆయన ఎందుకు చేసుకునే దేవుడు, ఆయన కుమారుడు గ్రహిస్తున్నందుకు దేవునికి మహిమ ఘనత ప్రభావాలు అంటే దేవుడు ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు సన్నిధి పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనతో చేరవస్తున్న సకల పరిశుద్ధులకు కూడా నడిపించబడిన తండ్రి జీవనకు పరిమళ సువాసన సంగమ తేజలు పంట సమృద్ధి అయిన పంట పనులు మోసుకొచ్చే వారు సంతోషంగా నా యొక్క చేత వద్దులో ప్రభు దీవిస్తున్న దేవునికి మహిమ ఘనత
అయ్యా 7 దినాల సహవాసం మీరు తోడు నడిపించారు ప్రభావ. తిరిగి వారి వెళ్తూ ఉన్న బిడ్డలందరూ దీవించి మనవాడండి. వారు చేసిన పని పరిచయం, వారు చేసిన ప్రతి సత్యను బట్టి చేసిన ప్రార్థన విజ్ఞాపనలన్నిటి ఆలకించిన దేవుడు నీకే మహిమ ఘనత. నువ్వు చేయబోతున్న గొప్ప కార్యం కొరకు నీకు కోట కలిగి నజరుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున నేను తగ్గించుకుని నామని హెచ్చిస్తూ ప్రార్థించి స్తుతించి నమస్కరిస్తున్నాను. ఆమేన్.